హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ అండ్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో టుడే వచ్చేసి మనమైతే పాదర్తి బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ పాదర్తి అనే ఊరు వచ్చేసి ఒంగోలు నుంచి ఎగ్జాక్ట్గా ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ ట్రిప్కి వచ్చేసి మన ఫ్యామిలీ అందరూ అయితే కలిసి వెళ్తున్నారు. సో కుర్ర బ్యాచ్ అయితే మొత్తం మేమందరం ట్రక్ అయితే ఎక్కేసాము. సో మిగతా పెద్దవాళ్ళందరూ అయితే మన కార్లో అయితే వస్తున్నారు వెనకాలే. సో ఇదిగోండి, ఇప్పుడు మన పెద్ద పులి అయితే మన వెనకాలే వచ్చేస్తుంది, చూస్తున్నారా? సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి కొత్తపట్నం మన ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా సాయిబాబా గారి విగ్రహం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా స్టాచ్యూ రూపంలో అయితే బాగా నిలబెట్టారు. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా కొత్తపట్నం దాటిన వెంటనే కనిపిస్తుంది. సో ఇంతసేపు నేనైతే కూర్చుని నాకైతే చిరాకైతే వచ్చింది. సో ఇప్పుడే నేనైతే పడుకుని మొత్తం వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ మబ్బులు చూస్తుంటే ఏదో సంథింగ్ తేడా అయితే కొడుతుంది నాకు. ఎక్కడో కానీ వర్షం చిత్తగొట్టేసేలాగా అయితే ఉంది. సో ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే వచ్చేసి ఎగ్జాక్ట్ గా పాదర్తి ఊర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనమైతే రైట్ సైడ్ తీసుకుని బీచ్ లోకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు మీకు ఈ క్లైమేట్ వ్యూ కనిపిస్తుంది చూసారా? నిజంగా క్లైమేట్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. నిజంగా మనకి దేవుడు కనిపిస్తే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంది ఆ క్లైమేట్ వ్యూ చూడబోతుంటే. సో ఫైనల్లీ మనమైతే పాదర్తి బీచ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే పాదర్తి బీచ్ వచ్చేసి. సో ఈ బీచ్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా ఈ బీచ్కి వెళ్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఏంటి వీడు బీచ్ చూపించకుండా ఇలా ఈ పాయింట్ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ మేము బీచ్కి వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. సో నేను అందుకోసం ఎటువంటి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో మనమైతే ఒంగోలు అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మనం సాయంత్రం స్నాక్స్కి అయితే షాస్ 99 దోశ అనే షాప్లో అయితే ఆగాము. ఈ లోపల నేను టిఫిన్ తినే లోపల అయితే నేను మీకు అయితే మంచి టైం ల్యాప్స్ అయితే పెడతాను. ఈ లోపల చూస్తూ అయితే ఎంజాయ్ చేయండి. సో ఫైనల్లీ మనమైతే టిఫిన్ అయితే తినేసాము. సో నేను తీసుకునేది వచ్చేసి అయితే పన్నీర్ దోశ. సో తిన్నాను కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా సరే ఒంగోలు ఉంటే ఒకసారైనా సరే ఈ షాప్కి వెళ్ళి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇంక ఇప్పుడు మనమైతే ఇంటికైతే వెళ్ళిపోవడమే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.